హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సింధు మరో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేసాను. ఫస్ట్ నాది కాపీ రైటింగ్. ఒక ప్రోడక్ట్ని కనుక మనం సేల్ చేయాలి అంటే 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అది ఫస్ట్ది అట్రాక్ట్ ద రీడర్స్ అటెన్షన్, అంటే ఆసక్తి కలిగించేలా మాట్లాడాలి. మాట ఒక్కోసారి మంత్రంలా పనిచేస్తుంది. సెకండ్ది సమస్యను ప్రస్తావించాలి, దాని పరిష్కారం కూడా మీరే చెప్పాలి. ఒకవేళ సపోజ్ నా ప్రోడక్ట్ డేట్స్ అయితే గనక నేనేదైతే చెప్తానంటే ఇది వేస్తే ఇది షుగర్కి బదులు వేయచ్చు, ఇది వేస్తే డయాబెటిక్ వాళ్ళు కూడా తినొచ్చు అని నేను చెప్పేదాన్ని. నెక్స్ట్ లాభాలను హైలైట్ చేయాలి, వినియోగదారుడికి వచ్చే లాభాల గురించి మనం చెప్పాలన్నమాట. ఇది కూడా డయాబెటిక్ వాళ్ళకి మనం చెప్పేసేయచ్చు. నెక్స్ట్ నమ్మకాన్ని కలిగించాలి, రివ్యూలు తీసుకోవాలి. మన ప్రోడక్ట్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళ యొక్క రివ్యూస్ మర్చిపోకుండా తీసుకోండి, మనకి అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నెక్స్ట్ కాల్ టు యాక్షన్. దీని మీద పైన చూసారా ఫ్రీ అని ఉంది, ఆ ఫ్రీ అని చూస్తే మన ఆడవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. సో మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ సరళమైన భాష. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానిని చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే ఏంటి? ఇదే గనక నా ప్రోడక్ట్ అయితే గనక ఇది డయాబెటిక్ వాళ్ళకి ఎమోషనల్లీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళు షుగర్స్ తినలేరు, కానీ ఇది స్వీట్గాను ఉంటుంది. అంతకుమించి తినకూడదని కూడా ఎవరు సజెస్ట్ చేయరు. సో ఇది వాళ్ళకి కనెక్ట్ చేయొచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.